నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ్య. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే వైరల్గా మారుతుంది. అక్కినేని అఖిల్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు, ఎంత కట్నం తెస్తుంది, వీళ్ళ ప్రేమ ఎప్పుడు మొదలైంది అండ్ ఇది పెళ్లి వరకు వచ్చేలా చేసిన విషయం ఏంటి, అలాగే పెళ్ళికి శామ్ని కూడా పిలిచారా, ఒకవేళ పిలిస్తే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, అలాగే అఖిల్ ఇది సెకండ్ మ్యారేజా అని అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ ఎవరు కూడా ఒక్క మ్యారేజ్తో సర్దుకోరా, కంపల్సరీ వీళ్ళకి 2 మ్యారేజెస్ కావాలా అని సోషల్ మీడియాలో అందరూ చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్న విషయాలు ఇవి. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే అక్కినేని అఖిల్ కంటే కూడా తను పెళ్లి చేసుకున్న జైనబ్ 9 సంవత్సరాలు పెద్దది అని సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కొన్ని ప్లాట్ఫామ్స్లో చూసుకున్నట్టయితే తన వయసు 28 అని చూపిస్తే, ఇంకొన్ని ప్లాట్ఫామ్స్లో అయితే 39 అని చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అన్నది మాత్రం ఇంకా ఏది డిక్లరేషన్ కాలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళ పరిచయం ఎక్కడ మొదలైంది, అలాగే వీళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగింది. వీళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగింది అంటే నవంబర్ 26న వీళ్ళ ఎంగేజ్మెంట్ అయితే జూన్ 6న వీళ్ళ మ్యారేజ్ అయింది. అండ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. చాలామంది కూడా సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నేతలు కానీ, అలాగే పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ అధికారికంగా అఖిల్ ఎంత డౌరీ తీసుకున్నారు ఏంటి అన్నది మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా లేదు. కానీ చాలామంది గూగుల్ సెర్చ్లు చేస్తున్నారు అఖిల్ ఎంతవరకు డౌరీ తీసుకున్నాడు ఏంటి అన్నది. సో అది ఎక్కడ కూడా సోషల్ మీడియాలో బయట పెట్టలేదు అండ్ ఇప్పటి వరకు మనకు తెలియదు. అండ్ ఇంకా గూగుల్ సెర్చ్ చేసే దాంట్లో అధికంగా ఇక్కడ కనిపిస్తున్న ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ జైనబ్ ఎవరు, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు అంతా ఉన్న వాళ్ళ అన్నట్లుగా అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ తన ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి జైనబ్ది ఒక ముస్లిం ఫ్యామిలీ. వీళ్ళు భారతదేశంలోనే పుట్టారు, కానీ తిను అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. జైనబ్కి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే మరి వీళ్ళిద్దరు పరిచయం ఎక్కడ మొదలైంది. అయితే జైనబ్కి ఎక్కువ యానిమల్స్ అన్నా కానీ, పెయింటింగ్స్ అన్నా కానీ చాలా ఇష్టం. తను ఆర్ట్ వర్క్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండేది. సో తను ఒక ఆర్ట్ వర్క్ చేసి లండన్లో ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నప్పుడు అదే ఆర్ట్ వర్క్లో అదే ఎగ్జిబిషన్లో మన నాగార్జున ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, పాల్గొనడం జరిగింది. సో అక్కడ వాళ్ళిద్దరు పరిచయం జరిగింది అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరు పరిచయం అక్కడ జరిగిన తర్వాత వీళ్ళ ప్రేమ, పెళ్ళి, ప్రేమాయణం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే జైనబ్ ప్రొఫెషన్ ఏంటి అని చాలామందికి తెలిసి ఉండదు. జైనబ్ ఒక ఆర్టిస్ట్, బాలీవుడ్లో కొన్ని సినిమాలు కూడా చేసింది. బట్ తనకి అంత గుర్తింపు రాలేదు, ఎందుకంటే ఒక సినిమాలో అయితే కేవలం 15 to 20 seconds మాత్రమే చేశారు. అండ్ తనకి ఇన్స్టాగ్రామ్లో ఒక 50K+ ఫాలోవర్స్ ఉంటే తను ఎప్పుడైతే అక్కినేని అఖిల్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అంతా కూడా ప్రైవేట్లో పెట్టారు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ అక్కినేని అఖిల్ వాళ్ళ వైఫ్ అంటే జైనబ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అఖిల్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాడా, ముందే ఇవన్నీ మాట్లాడుకుంటారా అని అందరు టాక్ వినిపిస్తుంది. ఇక వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి తను భారతదేశంలో పుట్టినప్పటికీ కూడా లండన్కి వెళ్ళి తన మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. వాళ్ళ నాన్న విషయానికి వచ్చేసరికి తను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర సలహాదారుడిగా కూడా పనిచేశాడు. మంచి రాజకీయ నేత అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళ నాన్నకి చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ అబ్రాడ్లో కూడా ఉన్నాయి. అలాగే భారతదేశంలో కూడా మంచి సౌండ్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అలాగే తన బిజినెస్లలో కొంతవరకు వాళ్ళ కొడుకు చూసుకుంటే ఇంకొంతవరకు వాళ్ళ వైఫ్ కూడా చూసుకుంటుంది. అండ్ ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియాలో జైనబ్ ఎంత కట్నం ఇచ్చారు, మరి శామ్ని పిలిచారా లేదా అన్నది కూడా ఎక్కడ క్లారిటీ లేదు. నాకు తెలిసి శామ్ని పిలిచి ఉండకపోవచ్చు, ఒకవేళ పిలిచి ఉంటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారేది.